వాడి బిగ్ బ్రదర్ అయిన చైనాకు కూడా ఈరోజు ఎందుకు ఇది చేశారు వీళ్ళు. ఇంకొక వినికిడి ఏంటంటే, ఏ ఆర్మీ చీఫ్ అయితే ఈ మారణ హోమానికి ట్రైనింగ్ ఇచ్చారో ఆయన భార్య అందరూ అప్పుడే పారిపోయి న్యూజెర్సీలోనే అమెరికాలోనే ఎక్కడ తిరుగుతున్నారు. అంటే వాళ్ళు మామూలు ప్రజలు చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళు మాత్రం కాపాడుకోవాలి అన్నట్టుగా ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న ఇరాన్ని, ఆ బలూచిస్తాన్ని, ఆ ఆఫ్ఘనిస్తాన్ని వెళ్ళి మాకు మీరు సపోర్ట్ చేయండి అని పాకిస్తాన్ అడుగుతోంది. కానీ వాళ్ళందరికీ తెలుసు పాకిస్తాన్ ఎంత దౌర్భాగ్యమైన దేశం, ఎంత అంటే పనికిమాలిన దేశం అన్నది. ఈరోజు పాకిస్తాన్కి కానీ ఇరాన్ వాళ్ళు సపోర్ట్ చేసినా, లేకపోతే పక్కన ఉన్న బలూచిస్తాన్ వాళ్ళు చేసినా, ఆఫ్ఘన్స్ చేసినా నష్టం వాళ్ళకే. ఎందుకంటే ఇక్కడ ఫైట్ చేస్తుంది ఎవరితో? వాళ్ళు భారతదేశంతో. ఇన్ని రోజులు మనం చాలా శాంతి 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 అన్నాం, కానీ ఈరోజు మనం చూపెడుతున్నాం అసలు మనకున్న శక్తి ఏంటి, మన ఆర్మీ శక్తి ఏంటి, మన నౌకాదళం యొక్క శక్తి ఏంటి, లేకపోతే మన వైమానిక దళం అంటే మన ఎయిర్ ఫోర్స్ శక్తి ఏంటి అన్నది వాళ్ళు చెప్తున్నారు. మేము వీళ్ళని చేసాం ఇచ్చేసామని. మనకి సపోర్ట్గా యుఎస్ నుంచి, తర్వాత మనకి బెంజమిన్ నెతన్యాహు గారి దగ్గర నుంచి హర్యానా అంబాలాలోని వార్ ప్లేన్స్ అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. ఒక అటాక్ అవ్వగానే మళ్ళీ వెంటనే ఏం చేస్తున్నారు, రెండో దానికి మళ్ళీ రీఫిల్ అక్కర్లేదు, వచ్చి రాగానే వెంటనే మళ్ళీ ఇంకో సెకండ్ లైన్ తయారు చేస్తారనమాట. ఐఎన్ఎస్ విక్రాంత్ ఆల్రెడీ అరేబియన్ సీ దగ్గరికి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి అది కూడా బాంబ్ చేస్తుంది. ఇవన్నీ ఎటువైపు చూపెడుతున్నది అంటే ఇంకా పాకిస్తాన్ 2020 తర్వాత దేశం అన్నది ఉండదు. ఉంటే ఎలా ఉండాలి ఏంటి అన్నది దానికి యుఎన్ఓ కొన్ని ప్రణాళికలు రాసి ఇవ్వచ్చు. అక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా వాళ్ళు ఇంకా వార్ క్రిమినల్స్గా డిక్లేర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఇప్పటికే క్రికెట్ మ్యాచ్లో అనుకోండి, వాళ్ళు ఎక్కడ ఆడతారు? దుబాయ్లో ఆడుతూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఉన్న అమెరికన్స్ కానీ బ్రిటిషర్స్ కానీ వేరే దేశం వాళ్ళందరికీ ఏం చెప్పే కంట్రీస్ అన్నీ, మీరు వెళ్ళిపోయి మన కంట్రీ యొక్క అక్కడ ఉన్న కౌన్సిలేట్లకు వెళ్ళిపోండి. ఎందుకంటే ఇండియాకు ముందుగానే చెప్పారు కౌన్సిలేట్ల మీద బాంబులు వేయకండి, ఎందుకంటే అక్కడ మా దేశం వాళ్ళు ఉంటారు. సో కౌన్సిలేట్ల మీద మాత్రం మన వాళ్ళు బాంబులు వేయరు. కానీ మిగతా చోట ఎక్కడెక్కడైతే సియాల్కోట్ ఇలాంటి ప్లేసుల్లోని ఇది టెర్రరిస్ట్ క్యాంపు అని తెలిస్తే దాని మీద బాంబులు వేస్తున్నారు. అక్కడ చాలామంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళు ఏం సివిలియన్స్ కాదు. ఇది మనకి పాకిస్తాన్ టీవీయో లేదా వేరే టీవీ ఏదో చెప్తుంది. అసలు ఆ న్యూస్ కూడా మనం మన సోషల్ మీడియాలోని ప్రింట్ చేయకూడదు, చాలా తప్పు. దాన్ని మనం ప్రచురించుకుంటాం. లేకపోతే మనం ఎక్కడ బీచ్ రోడ్లో కూర్చున్నా, కాఫీ షాపుల్లో కూర్చున్నా, యూనివర్సిటీ లైబ్రరీలో కూర్చున్నా, క్లాస్ రూమ్లో కూర్చున్నా పాకిస్తాన్లో సివిలియన్స్ చచ్చిపోతున్నారు. సివిలియన్స్ చావటం లేదు, చచ్చిపోతుంది అందరూ ఉగ్రవాదులే. ఇంకోటి మనకి తెలియవలసిన విషయం ఏంటంటే పాకిస్తాన్లోని సివిలియన్స్ కూడా కొంతమంది ఎంజాయ్ చేస్తారు భారతదేశం మీద కానీ యుద్ధం జరిగితే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు అడుక్కు తింటున్నారు. కానీ వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర ఉన్నాయి న్యూక్లియర్ బాంబులు, మా దగ్గర ఇవి ఉన్నాయి, మేము ఇచ్చేయగలం అది చేయగలం. అంటే మన దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబులు కాదా? మనం దివాళీ కోసం తయారు చేసుకున్నాం మన బాంబులు, మనం కూడా వేయగలం. కానీ మనం కాస్త ఓర్పు, ఈ ఓర్పు అనేది ఎంతవరకు వచ్చిందంటే ఇంకా అపోజిషన్ కూడాను పార్లమెంట్లో నిలబడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం. వాళ్ళకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఉంటుంది. పనికిమాలిన సినిమా యాక్టర్లు, పనికిమాలిన వాళ్ళు నేషనల్ అవార్డులు ఎందుకు ఇచ్చారో వాళ్ళకి కూడా తెలియదు. అలాంటి వాళ్ళు కూడా మోడీ గారి గురించి మాట్లాడడం, గవర్నమెంట్ గురించి మాట్లాడడం, ఇది అసలు చాలా తప్పు. మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది దేనికి? మనం మన దేశం గురించి మాట్లాడాలి. మన దేశం ముందుకు ఎలా వెళ్తుంది, మనం ఎలా అభ్యుదయ భావాలతో ఉన్నాం, మనం ఎలాగ మన ఆర్థికంగా ఎదగాలి, సొసైటీలో మనం ఎలా ఎదగాలి, మనం లీగల్గా లెర్నింగ్గా టెక్నికల్గా ఎలా ముందుకు వెళ్తున్నాం అన్న విషయాలు మానేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ప్రతి ఒక్కడు అధికారంలో ఉన్న నాయకులను తిట్టడమే. వీడి పనికిరాడు, వాడి పనికిరాడు. పోనీ వీళ్ళు ఏమన్నా అంత పరిపాలన దక్షత ఉందా అంటే వీళ్ళకి ఏం లేదు. సో ఈరోజు జరిగిన ఈ పెహల్గామ్ అన్నది ఇది స్టార్ట్ అన్నమాట. అంటే ఇండియా ఎంత పవర్ఫుల్ కంట్రీ, మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం వెరీ సూన్. ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ, మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతున్నాం.
చాలా దేశాలు మన మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు, వాళ్ళ బిజినెస్ల మీద కానీ వేరే విషయాల మీద కానీ. అలాంటప్పుడు ఒక చిన్న పనికిమాలిన కంట్రీ పాకిస్తాన్ లాంటిది వచ్చి ఏదో తోక జాడిస్తే మనం ఊరుకున్నాం అనుకోండి, బాగుండదు. అందుకని మోడీ గారు హిందీలో అన్నట్టు హమ్ ఈట్కి జవాబ్ పత్తర్ సే దేంగే. ఎంత కరెక్ట్గా అండి. వాళ్ళకి అసలు ఈరోజు నిద్రలు పట్టలేదు, ఏం జరుగుతుందో తెలియదు. అటాక్ చేస్తారా, ఏ ఏరియాలో చేస్తారు చెప్పడం లేదు, ఎక్కడ జరుగుతుందో, కానీ అటాక్ జరుగుతుంది. మీడియా అంతటిని సైలెంట్గా ఉండమన్నారు. ఓకే, ఈ మధ్యలోని కొంతమంది పనికిమాలిన పద్మశ్రీలు వచ్చేసే వాళ్ళందరికీను. అంటే చెప్పాలి అంటే కొంతమంది బర్కదత్ ఇలాంటి వాళ్ళందరూ, వాళ్ళ వల్ల మనం 2-3 యుద్ధాలు పోయాయి. ఓకే, కార్గిల్లోని తర్వాత 2-3 అలాంటి వాళ్ళు కూడా వీడియోలు వాటిని పట్టుకెళ్తుంటే ఎందుకు వచ్చారు, దేనికి, ఊరుకోండి అని. మొన్న పెహల్గాంలో జరిగిన ఈ అటాక్లు, ఓకే, ఫస్ట్ టైం కాశ్మీర్లో ఉన్న జనాలు బయటకు వచ్చి, ఇన్నాళ్ళు ఆ లోని ఎవరో చనిపోతుంటే, ఆ ఉగ్రవాద లీడర్లు చనిపోతుంటే వాళ్ళు వచ్చి పాకిస్తాన్ ఫ్లాగులు పట్టుకుని ఏడ్చేవారు. ఇప్పుడు అలా కాదు, అక్కడ ఉన్న జనాలు, శ్రీనగర్లోని జమ్మూలో ఉన్న జనాలు వచ్చి మా భారతీయుల్ని చంపేశారు అని రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారంటే ఇది మార్పుకి మొదటి చిహ్నం.